5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు రెండో టీ20 జరగనుంది. చెన్నై వేదికగా శనివారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. రెండో టీ20లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుంది. రెండో టీ20లో భారత్లో ఎలాంటి మార్పులుంటాయో చూడాలి. తొలి టీ20లో ఆడని మహమ్మద్ షమి రెండో టీ20లోకి బరిలోకి దిగుతున్నాడా చూడాలి. ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్తో పాటు వచ్చే నెల జరిగే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్కి కూడా ఎంపిక చేశారు. ఈ క్రమంలో రవి బిష్నాయ్పై వేటు పడే అవకాశం ఉంది. తొలి టీ20లో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్నర్లుగా రాణించారు. అయితే చెపాక్ స్పిన్ ట్రాక్ కావడంతో బిష్నాయ్ను ఆడించి నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో మహమ్మద్ షమిని తుది జట్టులోకి తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అదేవిధంగా టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మకు ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడ్డ విషయం తెలిసిందే. అతను మ్యాచ్ ఆడుతాడా లేడా అనేది అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ టీ20 మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఇప్పుడు లేకపోవడానికి టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్టే. మరి చూడాలి ఈరోజు అభిషేక్ శర్మ ఆడుతాడా లేడా అనేది. అతని ప్లేస్లో ఎవరు ఆడుతారో చూడాలి. అభిషేక్ శర్మ ప్లేస్లో జురేల్ ఆడుతాడని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది ఈ మ్యాచ్లో చూడాలి.